అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జనవరి 5 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశిక చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు అంటే స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% పరిష్కారం చెప్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే గనక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలు కూడా మంచిగానే ఉంటుంది. నెల ప్రారంభంలో సూర్యుడు, అంగారక, బుధుడు మరియు శుక్రుడు మీ రెండో ఇంట్లో కూర్చొని ఆర్థిక వృద్ధిని పెంచుతారు మరియు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. నెల ద్వితీయార్థంలో మీ గ్రహాలన్నీ కూడా మీ మూడో ఇంట్లోకి వస్తాయి. ఇది ప్రయాణ అవకాశాలు సృష్టిస్తుంది. శని 5వ ఇంట్లో, రాహు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో మరియు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే ప్రభావాన్ని కలిగి ఉంటారు. మీరు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడానికి ఇష్టపడతారు. జనవరి నెలవారీ రాశిఫలం ప్రకారము ఈ రాశి వారికి శ్రామిక ప్రజలు కొంత జాగ్రత్త వహించాలి. మీ మనసు పనిలో బిజీగా ఉంటుంది. ఇది కొన్ని సమస్యలను కలిగించవచ్చు, కానీ మీ ప్రయత్నాలు పెరుగుతాయి. ఇది మీకు విజయాన్ని ఇస్తుంది. మీ సహోద్యోగులతో మంచిగా ప్రవర్తించండి. నెల ప్రారంభంలో వ్యాపారవేత్తలు మంచి లాభాలను పొందుతారు. నెల ద్వితీయార్థంలో ప్రయాణం చేస్తే విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువులో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ మీరు క్రమం తప్పకుండా మరియు క్రమశిక్షణతో చదువుపై శ్రద్ధ చూపినట్లయితే మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు ఏ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి, ఎందుకంటే ఆహారం సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీకు దంతాలు లేదా నోటిలో నోటిపోతలు లేదా మొటిమల వంటి సమస్యలు ఉండవచ్చు. కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరియు చేదు మాటలు మాట్లాడడం మానుకోండి. వివాహితులకు నెల ప్రారంభం మంచిది. సంబంధంలో ప్రేమ మరియు అండగా కూడా బాగుంటుంది. అదే ద్వితీయార్థంలో కొంత సంఘర్షణ ఉండవచ్చు. ప్రేమకు సంబంధించిన విషయాలు ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీరు మీ ప్రేమను దాచడానికి ప్రయత్నిస్తారు, దాన్ని రహస్యంగా ఉంచుతారు, కానీ మీ ప్రియ మరియు సంబంధంతో నిజాయితీగా ఉండటం మీకు మంచిది. కెరీర్ దృక్కోణం నుంచి చూస్తే ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉంటుంది. కేతు మహారాజు నెల మొత్తం మీద 10వ ఇంట్లో కూర్చుంటారు మరియు 10వ ఇంటి ఆధిపత్యం సూర్య మహారాజు. నెల ప్రారంభంలో అంగారక, బుధుడు మరియు శుక్రుడు రెండో ఇంట్లో ఉంటారు మరియు నెల ద్వితీయార్థంలో 14వ తేదీ నుంచి మీ మూడో ఇంట్లోకి వస్తారు. వీటితో పాటు 6వ ఇంటికి చెందిన మంగళ మహారాజు కూడా ఆయనతో పాటు ఉంటారు. శని మహారాజు నెల పొడవునా 5వ ఇంట్లో ఉంటారు. దీనివల్ల ఉద్యోగంలో హెచ్చు తగ్గుల పరిస్థితి వస్తుంది. మీకు పని అయి అనిపించదు, కానీ ఇది పనిలో అవాంతరాలకు దారితీస్తుంది. అందువల్ల మీరు మీ లోపాలపై శ్రద్ధ వహించాలి మరియు మీ పని మెరుగుపరచడంపై కూడా దృష్టి పెట్టాలి. తద్వారా సమస్యలు తగ్గుతాయి. నెల రెండో భాగంలో సహోద్యోగుల నుంచి మంచి ప్రవర్తన వల్ల మీరు పని ప్రాంతంలో విజయం సాధిస్తారు. వారు మీకు ప్రతి దానిలో సహాయం చేస్తారు. అహం ఎవరితోనూ ఘర్షణ పడినవదు. ఇలా చేయడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు మరియు మీ సహోద్యోగంలో మీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మరియు మీ ఉత్పాదకత కూడా పెరుగుతుంది. మీరు ఉద్యోగాలు మార్చాలనుకుంటే దాన్ని తీవ్రంగా తీసుకోండి. ఈ నెలలో మీరు విజయం సాధించవచ్చు. వ్యాపారవేత్తలకు ఈ నెల మంచిగా ఉంటుంది. 7వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు నెల ప్రారంభంలో సూర్యుడు, అంగారకుడు మరియు బుధుడితో రెండో ఇంట్లో ఉంటాడు. ఇది వ్యాపారంలో మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆ తర్వాత 13వ తేదీ నుండి శుక్రుడు 3వ ఇంట్లోకి వస్తాడు. దీనివల్ల వ్యాపార ప్రకటనలు ప్రారంభించడం సాధ్యమవుతాయి. మార్కెటింగ్ బాగుండాలి, దానిపై మీకు ప్రత్యేక శ్రద్ధ ఉండాలి మరియు మీరు దానిలో విజయం కూడా సాధిస్తారు. ఇది వ్యాపారంలో పురోగతికి దారితీస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు వాటితో మీ వ్యాపారం పురోగమిస్తుంది. ఆర్థిక దృక్కోణం నుంచి చూస్తే నెల మీకు ఆర్థికం కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే నెల ప్రారంభంలో అంగారకుడు, బుధుడు, సూర్యుడు మరియు శుక్రుడు మీ రెండో ఇంట్లో ఉంటారు. ఇది మీ డబ్బు, ఇల్లు. శని 5వ ఇంట్లో కూర్చొని రెండో ఇంటి మరియు ఏకాదశిని చూస్తారు మరియు బృహస్పతి మహారాజు 8వ ఇంట్లో కూర్చొని రెండో ఇంటిని చూస్తాడు. ఇది మీ ఆదాయంలో మంచి పెరుగుదల సూచిస్తుంది. ఖర్చులు నియంత్రించబడతాయి.
అయితే 8వ ఇంట్లో తిరుగువ బృహస్పతి ఉండటము శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు ఎవరికైనా వివాహం లేదా పుట్టినరోజు కోసము చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. కానీ మీ ఆదాయం బాగుంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. మీరు పథకాల్లో విజయం సాధిస్తారు. దీనివల్ల డబ్బు కూడబెట్టి అవకాశం కూడా ఉంటుంది. అయితే నెల రెండవ భాగంలో శుక్రుడు 13వ తేదీలో సూర్యుడు, 14వ తేదీలో అంగారకుడు, 16వ తేదీన 17వ తేదీన ఈ ఇంట్లోకి వస్తారు. అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించాలి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. సాంప్రదాయ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నెల మొదటి భాగంలో వ్యాపారం నుంచి మంచి ఆర్థిక లాభాలు ఉండవచ్చు. మీరు దీని ఆరోగ్య దృక్పథం చూస్తే నెలలో మీరు ఆరోగ్యము బాగుంటుంది. కానీ 2వ ఇంటి మరియు 8వ ఇంటిపై ఎక్కువ గ్రహణ ప్రభావం కారణంగా మీరు మీ కుటుంబంపై శ్రద్ధకు వహించాల్సి ఉంటుంది. తినడం మరియు త్రాగడం ద్వారా గౌరవించబడే అసమతుల్యత జీవన శైలి కారణంగా మీరు వ్యాధులు రావచ్చు. మీరు అప్సెట్ అవ్వచ్చు. నోటిపూతలు, దంత నొప్పి లేదా ముటుకులో సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వాటి గురించి జాగ్రత్త ఉండండి మరియు మీ ఆహార అలవాట్లు బాగా మెరుగుపరచుకోండి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీ పనులను జరిగేలా చేస్తుంది. నెల రెండవ భాగంలో 4 గ్రహాలు మీ 3వ ఇంట్లో ఉన్నప్పుడు భుజాలు మరియు చెవుల్లో ఏదైనా సమస్య ఉండవచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి మరియు మీకు ఏదైనా సమస్య అనిపిస్తే వైద్యుని సంప్రదించండి. దానిలో ఎలాంటి నిర్లక్ష్యం తీసుకోవద్దు, ఎందుకంటే ఏదైనా నిర్లక్ష్యం మీకు హానికరం. మార్గం అయితే నెల అవాంతరాల్లో మీరు మీ ఆరోగ్య సమస్యలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు మరియు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి కొత్త దినచర్యలను అవలంబించవచ్చు. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఇష్టపడతారు. రేపటి రోజున యోగా అభ్యసించవచ్చు. ప్రేమ సంబంధాల గురించి మాట్లాడితే బృహస్పతి 8వ ఇంట్లో కూర్చొని శని నెల పొడవుల్లో 5వ ఇంట్లో కూర్చోవడం, మీరు నెల ప్రారంభంలో అంగారకుడు 2వ ఇంట్లో కూర్చోవడంతో 5వ ఇంట్లో అంగారక గ్రహము ప్రేమ సంబంధాల్లో తలకిందులవుతుంది. గొడవలు కొన్నిసార్లు విషయాలు చెప్పడం మరియు కొన్నిసార్లు ఆకర్షమైన విషయాల గురించి అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ప్రేమను రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు, కానీ క్రమేపీ అందరి ముందు కనిపించడం ప్రారంభిస్తారు. మీరు మీ ప్రేమలో విజాయితీగా ఉండాలి. మీ ప్రియురాలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి నుంచి ఏమి దాచవద్దు మరియు నిజాయంగా వారిని బాగా చూడండి. మరియు సమయం వచ్చినప్పుడు మీరు వారిని మీ కుటుంబంలో ఒక ప్రత్యేక సభ్యుడికి పరిచయం చేయవచ్చు. ఇది సంబంధంపై మీ నమ్మకాన్ని పెంచుతుంది మరియు దాన్ని బలోపేతం చేస్తుంది. వివాహిత స్థానికుల గురించి మాట్లాడితే 5వ ఇంటి అధిపతి శుక్ర మహారాజు నెల ప్రారంభంలో సూర్యుడు, అంగారకుడు మరియు బుధుడు 2వ ఇంట్లో ఉంటారు. ఇది నెల 2వ భాగంలో 3వ ఇంట్లోకి వస్తుంది. ఇది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి ప్రేమ మరియు అనగా కూడా రక్షణ కలిగించడానికి అవకాశం ఉంది. పరస్పర సమన్వయం బలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. అయితే నెల 2వ భాగంలో వివాదం ఏర్పడుతుంది. మీరు సంఘర్షణ నివారిస్తే మీ సంబంధంలో బాగుంటుంది. మీరు కుటుంబంపై శ్రద్ధ చూపితే 2వ ఇంటి ప్రభుత్వ బృహస్పతి మహారాజు నెల పొడవున 8వ ఇంట్లో తిరోగమన స్థితిలో కూర్చుంటారు మరియు అంగారక, బుధుడు, శుక్రుడు మరియు సూర్యుడు నెల ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటారు. మరి శనిదేవుడు 5వ ఇంట్లో కూర్చున్న అంశంపై కూడా నెల పొడవునా 2వ ఇంట్లో ఉంటారు. దీనివల్ల ఇంట్లో ఏదైనా మంచి పనులు జరుగుతాయి. పార్టీ ఉండవచ్చు, ఒక కార్యక్రమాన్ని ఎడిట్ చేయవచ్చు. దీనిలో చాలా మంది కుటుంబ సభ్యులు కలుస్తారు. వారిలో కొంతమంది కొంతమంది వ్యక్తుల మధ్య వైరుధ్య పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అటువంటి స్థితిలో మీరు ఏ మాటలలో కఠినత్వాన్ని నివారించాలి మరియు కుటుంబ వాతావరణం పాజిటివ్ ఉండడానికి ప్రతి ఒక్కరిని బాగా చూసుకోవడంపై శ్రద్ధ చూపాలి. ఇక నెల 2వ భాగంలో సూర్యుడు, అంగారకుడు, బుధుడు మరియు శుక్రుడు 4 గ్రహాలు మీ 3వ ఇంట్లోకి వెళ్తారు. ఇది తోబుట్టువులతో కొన్ని సమస్యలు కలిగించవచ్చు. వారితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడంపై మీరు శ్రద్ధ చూపాలి. జనవరి నెలలో కొత్త కెరీర్ అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. జట్టు కృషిపై దృష్టి సారించడము సకారాత్మక ఫలితాన్ని ఇస్తుంది. పని ప్రాంతంలో సహోద్యోగులతో సహకారం పెరుగుతుంది మరియు మీరు మీ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు. మీరు ఈ విధంగా ప్రతిరోజు ఖచ్చితంగా కూడా ఈ నెలాఖరులో మీకు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం మాత్రం చెప్పదైన సూచన. కొత్త ఏమైనా వ్యాపారం చేయదలుచుకుంటే మాత్రము ఆచితూచి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత చేయడం అయితే చెప్పదైన సూచన. మరి తెలుసుకున్నాకండి రాశి వారి యొక్క జాతక ఫలితాలను 3 మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.